ఫ్రెండ్స్ మనందరికి కూడా ఫొటోస్ని నెక్స్ట్ లెవెల్ ఎడిటింగ్ చేయాలని ఉంటుంది. సో దానికోసం మనం చాలా డిఫరెంట్ యాప్స్ ట్రై చేస్తుంటాం. మన మొబైల్లో చేస్తుంటాం, లేకపోతే మన పీసీలోనే చేస్తుంటాం అనమాట. ఎస్ ఆ మొబైల్ యాప్స్ అలాగే ఆ పీసీ యాప్స్ ఫ్రీ యాప్స్ వాడటం వల్ల కూడా మనకి ఫోటో అనేది మంచి క్వాలిటీతో అలాగే మంచి ఎఫెక్ట్స్ వస్తుంది. కానీ ఒక నెక్స్ట్ లెవెల్ ఫోటోగా అయితే మనం ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తీసిన విధంగా అయితే రావన్నమాట. సో అది ఎందుకు రాదో సో మన చాలామందికి తెలిసిన విషయం. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ వచ్చేసి హై లెవెల్ సాఫ్ట్వేర్స్ అనమాట. లైక్ ఎడోబ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఎడోబ్ ఫోటోషాప్ కానివ్వండి, ఎడోబ్ లైట్ రూమ్ కానివ్వండి. సో ఇలాంటివన్నీ యూజ్ చేస్తుంటారు. బట్ ఇవి కూడా మనం యూజ్ చేయాలి. ఇవి మనం యూజ్ చేయాలంటే ఇవి మన సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫ్రీ వర్షన్స్ కావు కదా, వీటికి మన సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ వీడియోలో నేను ఎడోబ్ ఫోటోషాప్ని మనం ఫ్రీగా ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సో ఎడోబ్ ఫోటోషాప్ ఫ్రీగా అంటే క్రాక్డ్ వర్షన్ అనుకున్నారేమో. సో క్రాక్డ్ వర్షన్ కాదు, ఇప్పుడు నేను చెప్పేది ఏ క్రాక్డ్ వర్షన్ కూడా. ఇది 100% సేఫ్. ఇది వచ్చేసి ఒక ఆన్లైన్ ఎడిటర్ అనమాట. ఇది 100% సేఫ్ అండ్ 100% జెన్యూన్. మీకు యాస్టీస్ దాని యూఐ కానీ, మీకు దాంట్లో ఉండే ఫీచర్స్ కానీ, దాంట్లో ఉండే ప్రతిదీ కూడా మీకు మొత్తం ఫోటోషాప్ ఎడోబ్ ఫోటోషాప్ ఉన్న విధంగానే ఉంటుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే అది ఎడోబ్ ఫోటోషాప్ ఒక వెబ్ వర్షన్ అనమాట. సో వీడియోలో వెబ్సైట్ ఏంటో చూద్దాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయదు. సో వీడియో కంప్లీట్గా అయితే చూడండి అనమాట. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఎడోబ్ ఫోటోషాప్ అనమాట. సో జనరల్గా ఇప్పుడు ఇది ఎడోబ్ ఫోటోషాప్. ఇది పెయిడ్ వర్షన్. ఇక్కడ పెయిడ్ వర్షన్. ఇది మనం యూజ్ చేయాలంటే ఇది మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. దీనిలో ఫీచర్స్ కానీ జనరల్గా మనం యూజ్ చేయాలనుకుంటే మనకు నెక్స్ట్ లెవెల్ ఫోటో కానీ, మనకి ఫోటోస్ కానివ్వండి, థంబ్నెయిల్స్ కానివ్వండి, సో ఏ విషయం అయినా సరే ఫోటోగ్రఫీ విషయంలో ఎడోబ్ ఫోటోషాప్ ఆర్ ఎడోబ్ లైట్ రూమ్ మనకి ది బెస్ట్ అనమాట ప్రెజెంట్ ఉన్న వాటిలో. సో మరి ఇది మనం పెయిడ్ కాబట్టి దీన్ని మనం ఫ్రీగా ఎలా వాడాలో మీకు చెప్తాను. జస్ట్ ఏంటంటే మీరు మీ క్రోమ్కి అయితే వెళ్ళిపోండి. క్రోమ్లోకి వచ్చిన తర్వాత మీరు జస్ట్ ఏం లేదు, ఫోటో బియా అని టైప్ చేయండి. గుర్తుపెట్టుకుంటే ఫోటో బియా. సో ఫోటో బియా అని టైప్ చేసి ఎంటర్ చేయగల. సో మీకు ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ వెబ్సైట్ ఉండదు చూసారా. సో photopia.com అని చెప్పేసి ఆన్లైన్ ఫోటో ఎడిటర్. సో దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట, ఫోటోపియా అని. సో ఇక్కడ మీరు ఒక ఫోటో అయితే డ్రాగ్ చేసుకోవాలి కదా మీకు ఎడిట్ చేయాలంటే. సపోజ్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఓపెన్ ఫ్రమ్ ద కంప్యూటర్ అని క్లిక్ చేసి ఏదో ఒక ఫోటో అయితే తీసుకోండి. మీరు కొంచెం లోడ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ అనమాట గైస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు యూఐ మీకు అచ్చం ఫోటోషాప్లో ఎలా ఉందో అలానే ఉండదు అని నేను చెప్పను. సో దాదాపుగా సిమిలర్గా అయితే ఉంటుంది అనమాట ఫోటోషాప్కి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ టూల్స్ కానీ, రెక్టాంగిల్ టూల్ ఉంది, అలాగే లాసో సెలెక్ట్ కానీ, అలాగే ఐ డ్రాపరు, హీలరు, ఎరైజరు, ఆ టెక్స్ట్ యాడింగ్ కానీ, పెన్ టూల్ కానివ్వండి. సో ఇవన్నీ మీకు రెక్టాంగిల్ టూల్, ఇవన్నీ మీకు హ్యాండ్ పిక్కర్, సెర్చ్, ఇవన్నీ మీకు ఫోటోషాప్లో ఎలా ఉన్నాయో సో ఆ టూల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకో కింద ఎఫెక్ట్స్ కానీ. సో ఇవన్నీ ఆల్రెడీ మనకి ఫోటోషాప్లో ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తా క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ ఫోటోషాప్లో కూడా మీకు అవే అనమాట. ఇక్కడ ఉన్న అవి కాదు, కొంచెం యూఐ కలర్ కానీ కొంచెం ఉంటుంది, కానీ మీకు ఫీచర్స్ దాదాపుగా సేమ్ ఉంటుంది. యూఐ కూడా కొంచెం సిమిలర్గా అయితే ఉంటుంది అనమాట దానికి. ఈ ఎఫెక్ట్స్ కానీ సపోజ్ మీకు ఈ కలర్ బ్యాలెన్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కలర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెనకాల పిక్చర్ కలర్ మారుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు కావాలంటే. ఈ విధంగా మనకు కావాల్సిన ఫోటో అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట వీటిలో. యాజ్ ఫోటోషాప్లో ఎలా ఉందో సిమిలర్ టు ద ఫోటోషాప్ అనమాట. చూసుకోవచ్చు ఐ డ్రాపర్. సో ప్రతిదీ ఉందన్నమాట ఇందులో మనకి. అంటే ఫోటోషాప్ ఎగ్జాక్ట్గా దిగిపోయిందని చెప్పను, మీకు 70% ఆఫ్ ద ఫోటోషాప్ మీకు ఫ్రీగా అనేది వాడుకోవచ్చు అనమాట ఈ ఫోటో బి అనే వెబ్సైట్ ద్వారా. మీకు లేయర్స్ వాడుకోవచ్చు, కావాలంటే టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఈ విధంగా మన ఫోటోషాప్ని ఫ్రీగా ఇలా మనం ఈ విధంగా అనేది వాడుకోవచ్చు అనమాట ఈ ఫోటో బి అనే వెబ్సైట్ ద్వారా. సో ఇది అనమాట ఈ వీడియో. సో వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే వీడియోని డెఫినెట్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ కూడా చూడతాం, మళ్ళీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బై బై నౌ.